హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి పరిచయం. ఈరోజు అయితే మేము హైదరాబాద్ నుంచి మా సొంత ఊరికి వెళ్తున్నాం, సింగరాయకొండ దగ్గర. ఇంకా హైదరాబాద్ కూడా క్రాస్ అవ్వలేదు. ఈరోజు ట్రాఫిక్ ఎలా ఉంటుంది, ఎక్కడైనా మంచి పెద్ద పెద్ద బొమ్మలు కనిపిస్తే మీకు చూపిస్తాను. రోడ్లో ఎక్కడ బొమ్మలు కనిపించినా రికార్డ్ చేసేసి పెట్టేస్తాం, చూసేయండి అందరు కలిసి. మీకోసం ప్రతి ఒక్క బొమ్మ కంటెంట్ వదలకుండా పెడతాం. బ్యాక్ టు మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఊర్లో బొమ్మలు పెట్టాక మా ఊర్లో మా ఇంటి దగ్గర, మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బొమ్మలు పెడతారు కదా, అక్కడ ఎలా చేస్తారో కూడా నేను రికార్డ్ చేస్తా, మొత్తం క్యాప్చర్ చేసి యూట్యూబ్లో పెట్టేస్తాను. అందరు తప్పకుండా చూడండి. హాయ్ గైస్, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హైదరాబాద్ నుండి స్టార్ట్ అయ్యాక మాకైతే రోడ్డు మొత్తం కనుల పండగగా ఉండింది. ఎటు చూసిన వినాయకుడు స్వామి బొమ్మలే ఉన్నాయి. రోడ్లు మొత్తం కలకల్లాడుతున్నాయి అనమాట. రేపు పండగ అంటే ఈ రోజు అలాగే ఉంటది కదా. వినాయక చవితి అంటే దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకునే ఒక పెద్ద పండగ. ప్రతి వయసు వాళ్ళు, చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఒక్కరు ఎదురు చూసే ఏకైక పండగ వినాయక చవితి అంటే. మీరు నమ్ముతారు కదా, కరెక్టేనా? అదేంటో తెలియదు కానీ ఎవ్రీ ఇయర్ వినాయక చవితి వస్తుందన్నా, లేకపోతే వినాయక చవితి వచ్చింది అన్నా కానీ ఖచ్చితంగా వర్షం పడుతుంది. మేము వెళ్ళినంత దూరం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయితే మేము సింగరాయకొండ దాకా వచ్చేదాకా కూడా వాన తుంపర్లు పడుతూనే ఉన్నాయి. పాపం తీసుకెళ్లే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారనిపించింది. ఇక వెళ్ళేదారిలో ఒక చోటైతే ఆగి టీ తాగాము. మా హస్బెండ్ వద్దన్నా కానీ వడలు తీసుకున్నారు. పిల్లలు తినరని చెప్పినా కూడా తింటారేమో అని. మా చిన్న పాప మా పెద్ద పాపను కొడుతూనే ఉంది. పాపం అది కాబట్టి కామ్గా ఉంది. ఇక మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము. ఎక్కడ వీడియోస్ తీద్దామన్నా కానీ బొమ్మలు అయితే వెళ్తున్నాయి కానీ ఫుల్ కవరింగ్తో వెళ్తున్నాయి అన్నమాట. తీసిన వేస్ట్ అనిపించింది. ప్లస్ అలాగే వెళ్ళినంత దూరం వాన పట్టడం వల్ల మాకు ఇబ్బంది అయింది, అలాగే తీసుకెళ్లే వాళ్ళకు కూడా బాగానే ఇబ్బంది పడ్డారు. ఇక ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము అన్న టైంలో మేమైతే మళ్ళీ ఒక డాబాలో అయితే ఆగి రోటీస్ తీసుకొని మళ్ళీ అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇక వెళ్ళేసరికి మాకు కరెంటు పోయిందనమాట. నైట్ వెళ్ళేసరికి బాగా లేట్ అయింది. అందులో కరెంటు కూడా పోవటం వల్ల నేను క్లిప్ అయితే పాసిబుల్ అవ్వలేదు. ఇంకా నిద్ర లేవగానే ఇదిగోండి వాళ్ళ నాయనమ్మ తాతలు పేరు చూసుకుంటున్నారు. ఇక మేమైతే ఇంట్లో దీపారాధన చేసుకొని, ఇదిగోండి వీళ్ళు మా ఇంటి మహాలక్ష్ములు, నలుగురు అక్కా చెల్లెలు. మా హస్బెండ్ వాళ్ళు 5 అన్నా తమ్ముళ్ళు అయితే వీళ్ళు 4 అక్కా చెల్లెలు అనమాట. పోటీకి దిగారు. ఈ వినాయకుడే మా ఊరి వినాయకుడు అనమాట. మేము మోస్ట్లీ ప్రతిదీ పెళ్ళిళ్ళు కానీ, ఏదైనా వినాయక చవితి కానీ ఏదైనా రాముల వారి గుడిలోనే చేస్తారు. చాలా బాగా చేస్తారన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఉదయము సాయంత్రము ఆయన కోసం నైవేద్యాలు తీసుకొస్తారు. మా పూజారి కూడా చాలాసేపు ఆగి, భక్తులు వచ్చేంత వరకు ఆగి మొత్తం చూసుకొని చాలా నిదానంగా చాలా చక్కగా చేస్తారండి. ఇదేనండి మా ఊర్లో మేము చేసుకున్న వినాయక చవితి. అలాగే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా చాలా బాగా చేస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు క్లిప్ తీస్తాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.